ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మీకు మోడల్ ఎలా ఉంటుంది, అలాగే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూద్దామమ్మా. మీరు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్లో 3 క్వశ్చన్స్ రాయాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ 10 మార్క్స్ ఉంటాయి, వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి 8 మార్క్స్. ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్లో ఏంటి అంటే ABCD ఉంటాయి, డీలో మళ్ళీ 1 కానీ 2 కానీ ఇస్తారు. సో దీనికి ఏంటి అంటే 6 మార్క్స్. నెక్స్ట్ మీకు వైవాకి 2 మార్క్స్, ప్రాజెక్ట్కి 2 మార్క్స్, రికార్డ్కి 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే మీకు ఒక సింపుల్ సాల్ట్ ఇస్తారు. ఆ సాల్ట్లో తీసుకోగానే మీరు ఫిజికల్ స్టేట్ ఏంటి, కలర్ ఏంటి, ఫ్లేమ్ టెస్ట్ చేయాలి, యాక్షన్ ఆఫ్ హీట్ చేయాలి. సో ఇక్కడ 2 మార్క్స్. సాల్ట్ అంటే ఏంటమ్మా, ఒక యానయాన్ ఉంటుంది, ఒక క్యాటయాన్ ఉంటుంది. యానయాన్ అంటే నెగిటివ్ ఛార్జ్, క్యాటయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్. ఫస్ట్ మీరు యానయాన్ని ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేయాలి, 4 మార్క్స్. ఐడెంటిఫికేషన్ టెస్టులు 2 ఉంటాయి, కన్ఫర్మేషన్ టెస్టులు 2 రాయాలి, మొత్తం ఇక్కడ 4 మార్క్స్. నెక్స్ట్ క్యాటయాన్ దగ్గరికి వచ్చేటప్పటికి సేమ్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేయాలి, కన్ఫర్మేషన్ టెస్ట్ చేయాలి. ఐడెంటిఫికేషన్ టెస్ట్ అంటే గ్రూప్ సెపరేషన్ టేబుల్ 2 మార్క్స్ ఉంటుంది, కన్ఫర్మేషన్ టెస్ట్కి 1 మార్కు. నెక్స్ట్ లాస్ట్లో రిపోర్ట్ అన్న రిజల్ట్ అన్న ఒకటే. మీకు వచ్చిన సాల్ట్ ఏంటి, అలాగే సాల్ట్ యానయాన్ ఏంటిది, సపోజ్ క్లోరైడ్ అనుకోండి, క్లోరైడ్ అని రాసి Cl-. క్యాటయాను అల్యూమినియం అయాన్ అనుకోండి, అల్యూమినియం అయాన్ అని రాసి Al+3 అని రాస్తే ఇక్కడ మీకు 10 మార్క్స్ పడతాయి. సెకండ్ క్వశ్చన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అమ్మ, 8 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ 10 మినిట్స్లో అంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 10 మినిట్స్లో మీరు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ప్రొసీజర్ అయితే రాసి ఎగ్జామినర్కి ఇవ్వాలి. ఏమని రాయాలి, ఈక్వేషన్ రాయాలి. ఈక్వేషన్ అంటే ప్రిన్సిపల్, ఇండికేటర్ ఏమి యూజ్ చేశారు, ఎండ్ పాయింట్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ట్యాబ్లెట్ ఫామ్ గీసి ఫామ్లో రాసి రిజల్ట్ రాయాలి. నెక్స్ట్ మీరు ప్రాక్టికల్ తీసుకున్న తర్వాత జస్ట్ ఒక టేబులర్ ఫామ్ గీస్తే చాలు. అలాగే మీరు పిపెట్ 20 ml 10 ml, బ్యూరెట్లోనేమో ఎంత రీడింగ్ వచ్చిందో నోట్ చేసుకోవాలి, లాస్ట్ రీడింగ్ నోట్ చేసుకోవాలి. అలాగే మీరు బ్యూరెట్ రీడింగ్ అయితే కనుక డెఫినెట్గా 2 వాల్యూస్ ఈక్వల్గా రావాలి, అప్పుడు మీకు యాక్యురేట్గా వచ్చినప్పుడు. సో అప్పుడు మీకు 4 మార్క్స్ వస్తాయి. ఏదైనా ఎర్రర్ ఉంది అనుకోండి, చిన్న ఎర్రర్ ఉంటే 3 మార్క్స్, ఇంకా ఎర్రర్ ఎక్కువగా ఉంది అంటే 2 మార్క్స్, ఇంకా బాగా ఎక్కువగా ఉంది అంటే 1 మార్కే వస్తుంది. ఫార్ములాకి అయితే 1 మార్క్. ఓకేనా. నెక్స్ట్ మొలారిటీ క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ అలాగే అమౌంట్ని ఎస్టిమేట్ చేయాలి. మీరు చేసిన క్యాలిక్యులేషన్స్కి కూడా మార్క్స్ ఉన్నాయి, 1 మార్క్ ఉంది. లాస్ట్లో రిపోర్ట్ రాయాలి. ఓకేనా. సో ఈ ప్రొసీజర్ మొత్తానికి ఎన్ని మార్క్స్, 8 మార్క్స్. అర్థమైంది కదా. సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ సెకండ్ క్వశ్చన్ 8 మార్క్స్. లాస్ట్ది థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ABCD ఉంటాయి కదా, డీలో 1 or 2 ఉంటుంది. ఏ అంటే చూద్దాం. అంటే మీకు ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇస్తారు. ఆర్గానిక్ కాంపౌండ్ ఫిజికల్ స్టేట్ సాలిడ్ లిక్విడ్, అక్కడ 1/2 మార్క్ వస్తుంది. అలాగే ఆలిఫాటిక్ అరోమాటిక్, సూటి అయితే కనుక అరోమాటిక్, నాన్ సూటి అయితే కనుక ఆలిఫాటిక్, అక్కడ ఒక 1/2 మార్క్. మీకు ఇచ్చిన కాంపౌండ్ ఈథర్లోనా, వాటర్లోనా, NaHCO3లోనా, NaOHలోనా, డైల్యూట్ HClలో సాల్బుల్ అవుతుందా అంటే సాల్బిలిటీ టెస్ట్కి 2 మార్క్స్. నెక్స్ట్ మీకు ఇచ్చిన కాంపౌండ్ ఫంక్షనల్ గ్రూప్ని ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేశారు అనుకోండి, ఇక్కడ 3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ బీబిట్ ఏంటి అంటే కొలాయిడల్ సొల్యూషన్. కొలాయిడల్ సొల్యూషన్లో లయోఫిలిక్, లయోఫోబిక్ సోల్స్ ఉంటాయి. ఈ రెండింటికి కూడా 3 + 3 మార్క్స్, అంటే టోటల్ 6 మార్క్స్. ఏ కానీ బి కానీ అడుగుతారనమాట. నెక్స్ట్ సిలో అమ్మ ఇక్కడ కూడా 6 మార్క్సే కదా. ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ క్రోమటోగ్రఫిక్ పేపర్ 2 మార్క్స్, ఎల్యూషన్ దానికి 2 మార్క్స్, RF వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 2 మార్క్స్. నెక్స్ట్ డీలో ఫస్ట్ బిట్ ఏంటి అంటే క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్, టెస్ట్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 2 మార్క్స్, మాలిస్ టెస్ట్కి 2 మార్క్స్, బెండిక్ టెస్ట్కి 2 మార్క్స్. నెక్స్ట్ క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్కి వచ్చేటప్పటికి బయోరేట్ టెస్ట్కి 2 మార్క్స్, గ్జాంథోప్రోటిక్కి 2 మార్క్స్. నెక్స్ట్ అలాగే నిన్హైడ్రిన్ టెస్ట్కి 2 మార్క్స్, టోటల్గా 6 మార్క్స్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ అలాగే వైవా వాయిస్కి 2 మార్క్స్. ప్రాజెక్ట్ అయితే మీరు డెఫినెట్గా రాయాలమ్మా, ప్రాజెక్ట్కి 2 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే రికార్డ్కి 2 మార్క్స్. సో టోటల్గా ఏంటి 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 క్వశ్చన్స్కి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఇలా ఉంటుంది. ఓకేనా. ఓకే, ఆల్ ది బెస్ట్.